నమస్తే, వెల్కమ్ టు లియో. తిరుమలలో ఇంకా వైసీపీ వాసనలు పోవడం లేదా? మొత్తానికి చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన అయితే మొదలు పెట్టారు. అయితే పూర్తి ప్రక్షాళనకి ఇంకొంత సమయం పట్టేటట్లుందా? అయితే ఎందుకు ఇప్పుడు మళ్ళీ తిరుమల సంబంధించిన విషయం అంటే, గతంలో మనం చూస్తే తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి టికెట్ల విషయంలో కావచ్చు, మనం తిరుమలలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి చూస్తూ వస్తున్నాం. అయితే ప్రస్తుతం యూట్యూబర్లు కొంతమంది గత 4 నెలల క్రితం తమిళ యూట్యూబర్లు ఎవరైతే తిరుమల కంపార్ట్మెంట్ల దగ్గర చేసినటువంటి ఒక ప్రాంక్లు మనం చూసాం. అయితే అదే విధంగా చాలా జరుగుతూ వస్తున్నాయి వైసీపీ హయాంలో. అయితే ఇవేవి కూడా మీడియా ముందుకు రాలేదు గతంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకి వెలుగులోకి రావడం కావచ్చు, దానికి తగ్గ శిక్షలు వాళ్ళ మీద జరుగుతూ వస్తున్నాయి. మొన్న ఇటీవల చూసుకుంటే దువ్వాడ సీను కావచ్చు, దివ్యల మాధురికి సంబంధించి రీల్స్ చేయడం మనం చూసాం. ఇదే విధంగా ఇప్పుడు ప్రియాంక జైన్ సీరియల్ ఆర్టిస్ట్, అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ పై ఇప్పుడైతే యాక్షన్ తీసుకోబోతున్నారు తిరుమలకు సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. తిరుమలలో ఇంకా వైసీపీ వాసనలు పోవడం లేదని చెప్పేసి అనుకోవాలి. గతంలో చూస్తే తిరుమల లడ్డు దాదాపు 4.5 సంవత్సరాల పాటు పూర్తి కల్తీ లడ్డు వివాదం మనం చూసాం. అదేవిధంగా రోజా సంబంధించి టికెట్ల ఇష్యూ చూసాం. ఇదే కాకుండా 4 నెలల క్రితం తమిళనాడు యూట్యూబర్లు చేసినట్టు వికృత చేష్టలు కూడా చూసాం. మొన్న మధ్య చూసుకుంటే దువ్వాడ సీను, దివ్యల మాధురి వీళ్ళిద్దరు రీల్స్ కూడా చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ప్రియాంక జైన్ ఏదైతే బిగ్ బాస్ ఫేమ్, అదే విధంగా సీరియల్ ఆర్టిస్ట్. సో వీటి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు చూసుకుంటే తిరుమల అనేది అసలు ఒక పవిత్రమైన ప్రదేశం అనుకుంటున్నారా వీళ్ళు, లేకపోతే ఏదైనా హనీమూన్ స్పాట్ అనుకుంటున్నారా? లేదు, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు బిహేవ్ చేయడానికి ఇదేనా ఒక పార్కా? అసలు ఏంటండి ఇది? అసలు ఎందుకు మనుషులు ఇంత వికృతంగా తయారవుతున్నారు? అంటే వీళ్ళకి ఈ వైసీపీ వాళ్ళు వచ్చాక 5 ఏళ్లలో వాళ్ళు అంటే హిందూ దేవాలయాలు కావచ్చు, లేకపోతే హిందువులకు సంబంధించినవన్నీ కూడా ఈ రకంగా అపవిత్రం చేయడానికి వీళ్ళైనా లైసెన్స్ ఇచ్చారా? మనకు ఆలోచిస్తే అదే అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎంత తిరుమల అనేది అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక పరమ పవిత్రమైన ఒక దేవాలయం. అటువంటి చోటను అలిపిరి మార్గంలో వెళ్తూ ఒక పులి వచ్చిందని చెప్పి ప్రాంక్ చేయటం ఏంటండి? అసలు భక్తులను భయపెట్టడం ఏంటి? ఇవో వదిలేస్తా అని భయపెడుతుందా పిల్ల? అసలు ఏమనుకుంటుందండి? అసలు ఇలాంటి వాళ్ళని రానివ్వకండి అబ్బా, అసలు బ్యాన్ చేయండి. వాళ్ళ ఐడెంటిటీ మీకు తెలుస్తుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళు మళ్ళీ తిరుమల కొండ ఎక్కకుండా చేయండి, ఏం నష్టం లేదు. డిక్లరేషన్ రద్దు చేసి వీళ్ళకి అసలు వీళ్ళ దగ్గర తీసుకోవాలి. నేను ఇంకా మీదట ఈ కొండకు వచ్చి ఇట్లాంటి పనులు చేయను, అపరాధం అయిందని రాయమనండి, ఇంపోజిషన్ రాయమనండి. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే మనం చూసాం, ఏదైతే చిన్న పిల్లల్ని పూలు ఎత్తుకుపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే నిజంగా భయాందోళనలో ఖచ్చితంగా ప్రజలైతే ఉంటారు. సో ఇప్పుడు ఇలా చర్యలు, ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బెటర్ అనుకోవచ్చు? లేదండి, జైలుకి పంపించాలి, ఏం నష్టం. మన వాళ్ళకి యూట్యూబర్స్ మీద తీసుకున్నారు కదా, తమిళనాడు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కదా, అలాగే తీసుకోవాలి. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమండి అలిపిరి మార్గంలో వీళ్ళు నడుచుకుంటూ గోవిందనామస్మరణతో వెళ్తారండి భక్తులు. అలాంటి వాళ్ళని మీరు వాళ్ళ ఆలోచనని భయాందోళనకు గురి చేసేసి వాళ్ళని అసలు ఎంత టెన్షన్ ఒకటే కాదు, వాళ్ళు అయోమయావస్థకు గురైపోతారు కదా. చిన్నపిల్లలు ఉంటారు, తల్లులు ఉంటారు. ఇదేం చిన్న విషయం అండి. వీళ్ళందరూ సీరియల్స్ లో యాక్ట్ చేసి ఏం నేర్చుకుంటున్నారండి? అంటే బిగ్ బాస్కి వెళ్తే ఇలా తయారవుతారా వీళ్ళందరూ? అసలు బిగ్ బాస్ అనేది బ్యాన్ చేయమని ఎంతో మంది అడుగుతున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళు చేస్తున్న పనులు ఇవా? అక్కడ ఉండే వికృతి చేష్టలు సరిపోవాలా? లోపల బయటకు వచ్చి ప్రజల్ని భయపెట్టే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఇంకొకటి అండి, యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే మీడియాలో అంటే సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కావచ్చు, ఇంకా మీదట ఇట్లా పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రం వీడియోస్ తీయకూడదని ఏమైనా చట్టం వస్తే బాగుంటుందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు నేను వెళ్తూ ఉంటానండి, నాకు తెలియకుండా వాళ్ళు తీసుకున్న సెల్ఫీలో కావచ్చు, వాళ్ళు తీసుకున్న వీడియోలో నేను వచ్చాను అనుకోండి, నా ప్రైవసీ ఏమవుతుంది? ఇవన్నీ కూడా నా వ్యక్తిగత ప్రైవసీ నాకు ఉండాలి. అది లేకుండా మీరు అంతమందిని మీరు వీడియో తీసి ఇప్పుడు ఆ మెట్ల మార్గం గుండా వెళ్లే వాళ్ళని వాట్ రైట్ షీ హాస్ గాట్? షీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ అండి. ఆవిడనే కాదు, ఎవరికి ఉండదు అది. ఇప్పుడు మీరు అన్నట్టుగా బిఆర్ నాయుడు గారు వచ్చారు, ఇంకా నెల కూడా కాలేదు, చేస్తారు. మొన్ననే కదా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంది.
ఇవన్నీ టైం పట్టే పనులండి. ఇప్పుడు ఒక్క రోజులో హాంపట్టం చేయడానికి ఏమి ఇది మంత్రదండమా? కాదు కదా. అయితే మొన్న బిఆర్ నాయుడు గారు తీసుకున్నటువంటి డెసిషన్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఏదైతే ముంతాజ్ హోటల్ అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ లీజు తీసుకున్నటువంటి ఒక పరిస్థితుల్లో నిజంగా స్వామివారి ముఖం కూడా కనిపించకుండా అంత ఎత్తు భవనాలు కట్టాలనేటువంటి వాటికి కూడా 20 ఎకరాల బ్రేక్ అయితే ఇచ్చారు. అదే కాకుండా సుదీర్ఘమైనటువంటి ఒక కొన్ని ప్రక్షాళన అయితే చేశారు. సో ఇలాంటి వాటి మీద ప్రక్షాళన త్వరగా వస్తే బెటర్ అనుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు ఇంక మీద లీజులకి ఇవ్వకండి ఎవరికి. అది ఏ కార్యక్రమం అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది ఒక సెంటు భూమి కూడా ఎవరికి కూడా లీజుకి ఇవ్వకూడదండి. ఎందుకంటే నిధులు కూడా చాలా ఉన్నాయి, అవసరం లేదు. ఇప్పుడు ఎవడో డబ్బులు ఇచ్చి స్వామికి ఏమి కైంకర్యాలు చేయక్కర్లా, స్వామి పెడుతున్నాడు అందరికి. ఈ రోజు తిరుపతి అభివృద్ధిలో కూడా స్వామి నిధులే వాడుకున్నారు. అవునా కదా? వైసీపీ వాళ్ళు చేసిన ఆ పనులన్నీ చూశాక స్వామికి ఎందుకండి డబ్బులు? ఆయనకు వద్దనుకున్నా వస్తాయి డబ్బులు. అందుకని అసలు ఇవ్వకండి, లీజుకి ఇవ్వమని ఎవడు చెప్పాడు? ఇప్పుడు అలా ఖాళీగా ఉంటే మీకే వచ్చిందండి. అక్కడ చెట్లు పెరుగుతాయి అంతే కదా. ఇప్పుడు కొండ అనే దాన్ని దేవుడికే సంబంధించింది. ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అపవిత్రం చేశాడు కాబట్టి ఈ రోజు ఇంట్లో ఉన్నాడు. అసలు ఏమండి, ఎక్కడైనా తిరుమల సెట్టింగ్ ఇంట్లో వేయించుకుంటాడు ఎవడైనా బుద్ధున్నవాడు? ఒక క్రిస్టియన్ ఇంట్లో వేస్తారా? వేసిన వాళ్ళకు కూడా బుద్ధి లేదు. ఇప్పుడు ఆవిడేమో నమ్మదా భారతీరెడ్డి ఎప్పుడు కొండకి రాలేదా? ఇంట్లో తిరుమల సెట్టింగ్ ఎట్లా ఒప్పుకుందండి ఆవిడ? ఇప్పుడు నమ్మకం లేని చోట అది దేవుడు అనేవాడు ఉంటాడా? అక్కడ ఏమైనా శాంక్టిటీ ఉంటుందా? పవిత్రత ఉంటుందా? ఈయనేమో టిష్యూ పేపర్ తోటి ఆ తీర్థం ఇట్లా తుడిచేస్తాడా? ఆ బొట్టు తుడిపేసుకుంటాడా? ఎందుకు మరి దీనికి? ఎవరి కోసం చేశారు మీరు? అంటే ఎలక్షన్స్ ముందు హిందూ దేవుళ్ళని లేకపోతే హిందూ దేవాలయాల్ని మీరు వాడుకుంటున్నారా మీ ప్రచారంలో భాగంగా? ఇక ఎందుకంటే ఇవన్నీ కూడా దృష్టి పెట్టాల్సిన అంశాలండి. ఇప్పుడు హిందువులు అనే వాళ్ళు తిరగబడ్డం నేర్చుకోవాలండి. ఇప్పుడు ఎవరు గాంధీ గారు ఏదో ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నారు చూడండి. చూపించాల్సిన పని లేదు. ఒక చెంప కొడితే 2 చెంపలు వాయగొట్టాలి ఈ రోజుల్లో. అది హిందువులు చేయాల్సిన పని. హిందువులకు సంబంధించి హిందూ దేవాలయాలు కావచ్చు, హిందూ ఆస్తులు కావచ్చు, లేకపోతే హిందువులకు సంబంధించి కట్టుబొట్టు కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, వీటి మీద ఎవడు ప్రశ్నించినా, ఎవడు అంటే కారుకోతలు కూసినా ఆలోచించక్కర్లే, 2 చెంపలు పగలగొట్టచ్చు. దీని గురించి ఏమీ భయం లేదండి. ఎందుకంటే హిందువులు తిరగబడ్డం నేర్చుకోవాలి. ఎంతసేపు సప్రెస్ అయిపోయి పర్వాలేదులే అందరి దేవుళ్ళు సమానమే, కానీ ఎవడి దేవుడు వాడికి ఆ దేవుళ్ళ కంటే కొంచెం ఎక్కువే కదా. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవడైనా అలాగే మీరు ఉండండి. అసలు ఇప్పుడు ఎవడి మీద ఆధారపడుతున్నాడండి హిందూ అన్నవాడు? హిందువుల మీద మిగతా మతాల వాళ్ళు ఆధారపడుతున్నారు. మీరు గమనిస్తే కొట్లన్నీ కూడా ఆ హిందువుల దేవుళ్ళ ముందు, అంటే ఆ దేవాలయాల ముందు ఉండే కొట్లు క్రిస్టియన్స్ ఉంటాయి. మీరు తమిళనాడులో ఏ గుడికి వెళ్ళండి మీరు చూస్తారు, వాడు మెళ్ళో సిలువ ఉంటుంది వాడికి. వాడు అక్కడ దేవాలయం ముందు వాడు అమ్ముతాడు, తెలుసా మీకు? నేను నా కళ్ళతో చూసా. ఎందుకు చెప్తున్నానంటే మరి అదే రకంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో మస్జిద్ ముందు ఇవ్వండి హిందువులకి, అలాగే ఇది చర్చిల ముందు ఇవ్వండి. అప్పుడు మీరు సమానత్వం గురించి మాట్లాడండి. ఎవడైనా సరే, అది ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు నేను మాట్లాడేది, ఎనీ స్టేట్ ఐఎమ్ టాకింగ్. కాబట్టి ఇంకా మీదట మాత్రం హిందువులని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. హిందూ దేవాలయాలను మీరు ఆటలాడుకునే ప్రదేశంగా మార్చద్దు. ఒకవేళ వైసీపీ 2019-24 కాకుండా 24-29 దాకా ఉండుంటే తిరుమల పరిస్థితి ఏమై ఉండేది అంటే ఏం చెప్తారు? ఏమీ చెప్పడానికి లేదండి. మొత్తం ముక్కలు చెక్కలు చేసి ఇప్పటికే ఆస్తులు పంచుకున్నారంటున్నారు, నగలు మాయమయ్యాయి అంటున్నారు, మొత్తం అదేమంటారు హుండీ కూడా మాయమైపోయేది అక్కడ. అంటే మొత్తం ఆస్తులే కదా, హుండీ కూడా ఎత్తుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు. నిన్న తిరుమలలో మీరు చూసారు కదా, ఒక అతను స్టీల్ హుండీలోంచి డబ్బులు దొంగలించాడు. అది 2 రోజుల తర్వాత బయటపడింది. అది కూడా జరిగింది. అంటే నేను అనేది మీరు అసలు హుండీలు పెట్టడం మానేయండి. లేకపోతే హుండీలు పెట్టకుండా మీరు ఈ కానుకలన్నీ తీసుకోవడానికి ఒక 2 వ్యక్తుల్ని నియమించండి. లేకపోతే అంటే సీసీ కెమెరాల పర్యవేక్షణలో, లేదు ఆ హుండీ దగ్గర 2 మనుషుల్ని కాపలా పెట్టండి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మీరు ₹1 వేసినా కూడా మీరు పరమ పవిత్రంగా భావించి వేసుకుంటారండి. దాన్ని ఎవడో తీసుకెళ్ళిపోతే ఎట్లా? అది కూడా అన్య మతస్థుడు తీసుకెళ్ళిపోతే ఎట్లా?
వాళ్ళకేం రైట్ ఉంది? అంటే వీళ్ళకి హిందువులంటే పడదు, హిందువుల సొమ్ములు కావాలి, హిందువుల డబ్బులు కావాలి. అప్పుడు వాళ్ళ దేవుళ్ళు కొట్టరా? మనం అడుగుతున్నామండి. దీన్ని ఎవడు తప్పుగా తీసుకోవటానికి లేదు. ఈ విషయంలో ఎవడైనా క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి నిన్న ప్రియాంక జైన్ చేసిన పని తప్పు. ప్రియాంక జైన్ వదలకూడదు. అదే విధంగా దివ్యల మాదిరి ఇతను ఎవరు దువ్వాడ మీద కూడా కేసు పెట్టాలి. తర్వాత ఇంక మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంది మొన్న పాలక మండలి. రాజకీయ స్టేట్మెంట్స్ కానీ అసలు రాజకీయాలు మాట్లాడద్దు కొండ మీద మనం అడిగాం గతంలో బిఆర్ నాయుడు గారు వచ్చే ముందే. కాబట్టి అది చాలా మంచి పరిణామం అండి, అది ఆహ్వానించదగ్గది. కాబట్టి ఇంకా మీదట ప్రెస్ వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ప్రశ్నించే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అడిగితే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా కొండపై పూర్తి ప్రక్షాళన అతి తొందరలో జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.